రూ. 1,00,00,000 వినడానికే చాలా పెద్ద అమౌంట్ కదా. మనలో చాలామందికి ఇదొక పెద్ద ఫినాన్షియల్ డ్రీమ్, కానీ చాలాసార్లు ఇదొక కలలాగే ఉండిపోతుంది. అయితే ఈరోజు మనం ఆ కలను ఎలా నిజం చేసుకోవచ్చో, దానికున్నొక ప్రాక్టికల్ దారి ఏంటో చూద్దాం. ఆ 1,00,00,000 ఇది జస్ట్ ఒక నంబర్ కాదు కదా. చాలామందికి ఇదొక లైఫ్ టైం గోల్. అంటే మంచి రిటైర్మెంట్ కోసం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం, లేదా ఎలాంటి అప్పులు లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం కోసం కావచ్చు. ఈ నంబర్కి చాలా మీనింగ్ ఉంది. చూడ్డానికి ఇదొక పెద్ద కలలా అనిపించచ్చు, కానీ నిజానికి కరెక్ట్ ప్లానింగ్, కొంచెం డిసిప్లిన్ ఉంటే చాలు. దీన్ని మనం ఖచ్చితంగా సాధించగలం. ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. దానికి కావాల్సిందే ఒక క్లియర్ రోడ్ మ్యాప్. సరే, మరి ఆ దారేంటో చూసేద్దామా? అయితే మన ఈ జర్నీలో ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. అదేంటంటే ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. ఇది మన కష్టాన్ని, మనం దాచుకున్న డబ్బు విలువను మనకు తెలియకుండానే కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటుంది. మనం దీని గనక సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎంత పొదుపు చేసినా లాభముండదు. సమస్య ఎక్కడొస్తుందంటే చూడండి, మనం బ్యాంక్ సేవింగ్స్లో డబ్బులు పెడితే మహా అయితే ఒక 4% వడ్డీ వస్తుంది. కానీ బయట వస్తువుల ధరలో, అంటే ఇన్ఫ్లేషన్, యావరేజ్గా 7% పెరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బు పెరుగుతున్న స్పీడ్ కన్నా దాని విలువ పడిపోతున్న స్పీడ్ ఎక్కువ అన్నమాట. దీని అర్థం చాలా సింపుల్ అండి. మీ డబ్బుకొచ్చే వడ్డీ కన్నా ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువగా ఉంటే మీ డబ్బు విలువ యాక్చువల్గా తగ్గుతున్నట్టే. అకౌంట్లో నంబర్ పెరుగుతున్నట్టుగా అనిపించొచ్చు, కానీ ఆ డబ్బుతో మనం కొనగలిగే శక్తి, అంటే పర్చేజింగ్ పవర్, ప్రతి ఏటా పడిపోతూ ఉంటుంది. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ దగ్గర 10 లక్షల రూపాయలున్నాయనుకోండి. దానికి 4% వడ్డీ వస్తే అది 10,40,000 అవుతుంది. కరెక్టే. కానీ అదే టైంలో ఇన్ఫ్లేషన్ 7% పెరిగింది. అంటే పోయిన సంవత్సరం 10 లక్షలకి దొరికిన వస్తువు కొనాలంటే ఇప్పుడు 10,70,000 కావాలి. సో లెక్క ప్రకారం చూస్తే మన డబ్బు పెరగలేదు, రివర్స్లో 30,000 రూపాయల కొనుగోలు శక్తిని కోల్పోయాం. సో ఇదంతా మనల్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది. మనం కేవలం డబ్బుని దాచుకోవాలా, లేకపోతే సంపదని సృష్టించాలా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు ఎఫ్డీలు, ఆర్డీలు. ఇవి మన డబ్బుకి సేఫ్టీ ఇస్తాయి, కరెక్టే. కానీ వీటిలో వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ. పన్నులు, ఇన్ఫ్లేషన్ పోగా చేతికి మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. మరి రెండోవైపు ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. ఇవి గ్రోత్ కోసం డిజైన్ చేసినవి. అవును, వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి నిజమైన సంపదను సృష్టించే పొటెన్షియల్ వీటికుంది. మన ₹1,00,00,000 లక్ష్యానికి కావలసిందిదే. సరే, ఈ పెద్ద లక్ష్యాన్ని మనం ఎలా సాధించగలం? దీనికి మన దగ్గర 2 సూపర్ పవర్స్ ఉన్నాయండి. అవేంటంటే, ఒకటి సమయం, రెండోది పవర్ ఆఫ్ కంపౌండింగ్, చక్రవడ్డీ. ఈ రెండు మన వెల్త్ క్రియేషన్ ఇంజిన్ లాంటివి. గొప్ప సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, చక్రవడ్డీ అనేది ప్రపంచంలోని 8వ వింత. దాన్ని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు, చేసుకోలేనివాడు దానికి వెల చెల్లిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ మీద వడ్డీ రావడం. టైం గడిచే కొద్దీ ఇది మన డబ్బుని ఒక మ్యాజిక్ లాగా పెంచుతుంది. ఈ కంపౌండింగ్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. యావరేజ్గా ఓ 12% రిటర్న్ వస్తుందనుకుంటే 20 ఏళ్లల్లో ₹1,00,00,000 కావాలంటే నెలకు 10,000 రూపాయల ఎస్ఐపి చేస్తే చాలు. అదే మీకు 15 ఏళ్లలోనే కావాలంటే 20,000 పెట్టాలి. అదే ఇంకా త్వరగా 10 ఏళ్లలోనే కావాలంటే నెలకు ఏకంగా 45,000 ఇన్వెస్ట్ చెయ్యాలి. చూసారా టైం ఎంత కీలకమో? ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మన మీద భారం అంత తక్కువగా ఉంటుంది. ఇంకో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి తన 25వ ఏట నెలకు 10,000 ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 20 ఏళ్ల తర్వాత తన 45వ ఏట అతని దగ్గర ₹1,00,00,000 పైగా ఉంది. అతను పెట్టింది 24 లక్షలే. ఇప్పుడు ఇంకో వ్యక్తి తను 35వ ఏట స్టార్ట్ చేశాడు. సేమ్, నెలకు 10,000 పెట్టాడు. 10 ఏళ్ల తర్వాత తన 45వ ఏట అతని దగ్గర కేవలం 23 నుంచి 35 లక్షలు మాత్రమే ఉంది. చూశారా ఆ 10 ఏళ్ల గ్యాప్ ఎంత పెద్ద తేడా తీసుకొచ్చిందో? అందుకే ఎంత పెడుతున్నామో అన్నదానికన్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామన్నదే అసలైన గేమ్ చేంజర్. ఓకే, ఇప్పటిదాకా థియరీ అంతా మాట్లాడాం. అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి?
ఎవరైనా సరే ఈజీగా ఫాలో అవ్వగలిగే ఒక సింపుల్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం. ఒక్కసారిగా పెద్ద అమౌంట్ పెట్టాలని భయపడక్కర్లేదు. స్టెప్-అప్ ఎస్ఐపి అనే ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఉంది. ముందుగా మనం ఎంతైతే ఈజీగా పెట్టగలమో అంత చిన్న మొత్తంతో స్టార్ట్ చేయాలి. 2000 కావచ్చు, 5000 కావచ్చు. ఆ తర్వాత ప్రతి ఏటా మన జీతం పెరిగినప్పుడు ఆ ఎస్ఐపి అమౌంట్ని కూడా ఒక 10-20% పెంచుకుంటూ వెళ్ళాలి. అంతే. ఇక్కడ కావాల్సింది ఒక్కటే, కన్సిస్టెన్సీ, అంటే క్రమం తప్పకుండా చేయడం. సరే, ఈ మొత్తం జర్నీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 5 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఈ సూత్రాలు మనల్ని దారి తప్పకుండా చూస్తాయి. అవేంటో చూద్దాం. ఈ 5 సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది, వీలైనంత తొందరగా స్టార్ట్ చేయండి. రెండోది, ఇది షార్ట్ టర్మ్ గేమ్ కాదు, లాంగ్ టర్మ్, అంటే కనీసం 10 నుంచి 20 ఏళ్ల మైండ్ సెట్తో ఉండాలి. మూడోది, మీ ఎస్ఐపితో చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి, మధ్యలో ఆపకూడదు. నాలుగోది, ప్రతి ఏటా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని కొంచెం కొంచెంగా పెంచుతూ ఉండాలి. ఇక చిట్టచివరిది చాలా ముఖ్యమైనది, మార్కెట్ పడిపోయిందని భయపడి ఆపేయొద్దు. నిజానికి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడే మనకు ఎక్కువ యూనిట్లొస్తాయి. లాంగ్ టర్మ్లో అదే మనకి హెల్ప్ అవుతుంది. చివరిగా ఒక్క మాట, ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం నిన్న, కానీ ఆ టైం అయిపోయింది. సెకండ్ బెస్ట్ టైం ఈరోజు. గడిచిపోయిన దాని గురించి ఆలోచించద్దు. మన ఫైనాన్షియల్ జర్నీని మొదలుపెట్టడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదు. ఈరోజు మనం వేసే ఈ చిన్న అడుగే మన రేపటి గొప్ప సంపదకు పునాది.